నమస్కారం. ది డీప్ డైవ్ కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. మనం ప్రతిరోజు ఉదయం నిద్ర లేచినప్పట్నుంచి రాత్రి పడుకునే వరకు హ్మ్, ఎన్నో ఎలక్ట్రానిక్ పరికరాలను వాడుతుంటాం కదా. అవును. ఫోను, ఛార్జర్లు, టీవీలు, ఫ్యాన్లు ఇవన్నీ. కరెక్ట్. బటన్ నొక్కగానే అవన్నీ దానంతట అవే పనిచేయడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఆ గోడల వెనుక, ఆ వైర్ల లోకల కంటికి కనిపించకుండా విద్యుత్ అసలు ఎలా ప్రయాణిస్తోంది అనే విషయాన్ని మనం పెద్దగా పట్టించుకోం. నిజమే. అది మనకు కనిపించని ఒక పెద్ద ప్రపంచం. అందుకే జ్ఞానాన్ని పెంచుకోవాలనుకునే శ్రోతలకు ఈరోజు ఆ అదృశ్య ప్రపంచాన్ని కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నాం. ఖచ్చితంగా. ఈరోజు మన మూలాల లోతైన విశ్లేషణ కోసం ప్రధానంగా ఆ పోటీ పరీక్షల కోసం తయారు చేయబడిన విద్యుత్ వలయం ఎలక్ట్రిక్ సర్క్యూట్ .pdf అనే ఒక డాక్యుమెంట్ మూలంగా తీసుకోబడింది. ఇది చాలా ఆసక్తికరమైన డాక్యుమెంట్. అవునండి. ఈ విశ్లేషణ లక్ష్యమేంటంటే ఎలక్ట్రిక్ సర్క్యూట్లు అంటే ఏమిటి, అవి ఎలా పనిచేస్తాయి, మనం తరచుగా వినే ఓం నియమం అంటే ఏమిటి, మరియు నిజ జీవితంలో వాటి పాత్ర ఏమిటి అనే విషయాలను ఎలాంటి గందరగోళం లేకుండా శ్రోతలకు వివరించడం. హ్మ్, ఈ కాన్సెప్ట్లు వినడానికి కష్టంగా అనిపించినా చాలా సరళమైనవి. అవును, చాలా సులభంగా అర్థం చేసుకునేలా ఈ సెషన్ ఉండబోతుంది. సరే, దీన్ని విశ్లేషిద్దాం. ముందుగా అసలు ఈ విద్యుత్ వలయం లేదా ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనే పదానికి అసలైన అర్థమేంటో చూద్దాం. సర్క్యూట్ అనే పదంలోనే మనం గమనిస్తే ఒక సర్కిల్ లేదా ఒక మూసిన మార్గం ఉందనే విషయం మనకు స్పష్టమవుతుంది. డాక్యుమెంట్ ఇచ్చిన నిర్వచనం ప్రకారం ఆ విద్యుత్ వలయం అనేది విద్యుత్ ప్రవహించడానికి వీలున్న ఒక మూసిన మార్గం. అంటే ఒక రౌండ్ ట్రిప్ లాగా అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఎలక్ట్రాన్లు ఒకచోట బయలుదేరి ఒక నిర్దిష్టమైన దారిలో ప్రయాణించి మళ్లీ తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి వీలు కల్పించే ఒక వలయం అన్నమాట. ఈ ప్రయాణంలో ఏ చిన్న గ్యాప్ వచ్చినా, ఆ మార్గం ఎక్కడ తెగిపోయినా సరే ఎలక్ట్రాన్ల ప్రవాహం ఆగిపోతోంది. అప్పుడు దాన్ని వలయం అని పిలవలేం. కరెక్ట్. ఈ వలయం అనేది ప్రధానంగా 4 ప్రాథమిక భాగాలతో నిర్మితమై ఉంటుందని డాక్యుమెంట్ చాలా స్పష్టంగా వివరిస్తోంది. ఆ 4 భాగాలు ఒక క్రమపద్ధతిలో కలిస్తేనే కరెంట్ అనేది ఒక పద్ధతిలో ప్రవహిస్తోంది. ఆ 4 భాగాలను మనం రోజువారీ జీవితంలో చూసే ఒక సాధారణ వ్యవస్థతో పోల్చి చూస్తే నేర్చుకునే వారికి చాలా సులభంగా అర్థమవుతుంది గదా. ఖచ్చితంగా చెప్పండి. ఉదాహరణకు మనం ఒక నీటి పంపింగ్ సిస్టమ్ తీసుకుందాం. సర్క్యూట్లోని మొదటి భాగం శక్తి మూలం అంటే బ్యాటరీ లేదా సెల్. హ్మ్, ఇది మన నీటి మోటార్ లాంటిది. మోటార్ నీటిని ఎలాగైతే పైపుల్లోకి బలంగా పంప్ చేస్తుందో, ఈ బ్యాటరీ వలయంలోని ఎలక్ట్రాన్లను ముందుకు నెడుతుంది. అవును. ఆ తోపుడు శక్తినే మనం వోల్టేజ్ అంటాం. నిజమే. ఇక రెండవ భాగం వాహక తీగలు అంటే కండక్టింగ్ వైర్స్. ఇవి అచ్చం నీళ్ల పైపుల్లాంటివి. పంప్ చేసిన నీరు వెళ్లడానికి పైపులు ఎలా దారిమిస్తాయో, బ్యాటరీ నుండి వచ్చే కరెంట్ ప్రవహించడానికి ఈ రాగి లేదా అల్యూమినియం వైర్లు ఒక సురక్షితమైన దారిని ఏర్పరిస్తాయి. అవును. ఆ పైపుల గుండా ప్రవహించే నీటిని వృధా చేయకుండా మనం ఏదో ఒక పనికి వాడుకుంటాం గదా. కరెక్ట్. సర్క్యూట్లోని 3వ భాగం చేసే పని అదే. వాటినే ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అంటారు. బల్బు, మోటారు, బజరు, ఎల్ఈడి లాంటివన్నీ ఈ కోవలోకొస్తాయి. అంటే నీటి చక్రంలాగా అనమాట. ఖచ్చితంగా. ప్రవహిస్తున్న నీటి కింద ఒక చక్రం పెడితే అది ఎలా తిరుగుతుందో, ఆ తీగల గుండా వచ్చే విద్యుత్తును ఈ కాంపోనెంట్స్ వినియోగించుకుని పనిచేస్తాయి. బల్బైతే ఆ కరెంట్ను కాంతిగా మారుస్తుంది. మోటారైతే యాంత్రిక శక్తిగా మారుస్తుంది. అద్భుతంగా చెప్పారు. ఇక 4వ మరియు ఆఖరి భాగం నియంత్రణాంశం అంటే స్విచ్ కదా. అవును. ఇది ఆ నీళ్ల పైపుకున్న వాల్వ్ లేదా ట్యాప్ లాంటిది. మనకు నీళ్లు కావాల్సినప్పుడు ట్యాప్ తెరుస్తాం, వద్దు అనుకున్నప్పుడు మూసేస్తాం. అలాగే కరెంట్ ఎప్పుడు ప్రవహించాలి, ఎప్పుడు ఆగిపోవాలి అనేది ఈ స్విచ్ నియంత్రిస్తుంది. వలయాన్ని కలపడానికి లేదా విడదీయడానికి ఇదొక కంట్రోలర్ లాగా పనిచేస్తుంది. అవునండి. ఈ 4 భాగాలు కలిస్తే ఒక పూర్తి సర్క్యూట్ అవుతుంది. అయితే ఒకసారి మనం ఊహించుకుంటే, ఒక పెద్ద ఫ్యాక్టరీలో లేదా ఒక టీవీ లోపల వేలాది వైర్లు, వందలాది కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ సర్క్యూట్ను ఒక కాగితం కింద గీయాలంటే ప్రతిసారి నిజమైన బ్యాటరీ బొమ్మను, బల్బు బొమ్మను గీయడమనేది దాదాపు అసాధ్యం. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఇంజనీర్లు మరియు ఈ రంగంలో పనిచేసే నిపుణులు ఎవరూ అలా నిజమైన బొమ్మలు గీయరు. అవును. వారు దానికోసం ఒక ప్రత్యేకమైన భాషను సృష్టించారు. అవే సర్క్యూట్ సింబల్స్ లేదా వలయాల చిహ్నాలు. కరెక్ట్. డాక్యుమెంట్లో ఈ చిహ్నాల గురించి చాలా ఆసక్తికరమైన సమాచారం ఉంది.
సంగీతకారులు మ్యూజిక్ నోట్స్ను ఎలాగైతే ఒక పేపర్ మీద చిన్న చిన్న గుర్తుల ద్వారా చదివేస్తారో, ఇంజనీర్లు కూడా ఈ సర్క్యూట్ సింబల్స్ ద్వారా ఎంత పెద్ద సిస్టమ్నైనా సులభంగా అర్థం చేసుకుంటారు. ఉదాహరణకు బ్యాటరీని గీయడానికి కేవలం 2 నిలువు గీతలు వాడతారు కదా. అవును, ఒక పెద్ద గీత పాజిటివ్ సైడ్ను, ఒక చిన్న గీత నెగిటివ్ సైడ్ను సూచిస్తుంది. అలాగే కరెంటును అడ్డుకునే రెసిస్టర్ కోసం ఒక జిగ్జాగ్ లైన్ గీస్తారు. బల్బు కోసం ఒక వృత్తం లోపల ఎక్స్ మార్కున్న గుర్తును వాడతారు. అంటే వైర్లను చూపించడానికి కేవలం సరళ రేఖలు గీస్తే సరిపోతుందన్నమాట. అవునండి. ఏ దేశానికి వెళ్ళినా, ఏ ఇంజనీర్ని అడిగినా ఈ గుర్తులు ఒకేలా ఉంటాయి. ఇదొక యూనివర్సల్ ఇంజనీరింగ్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. భలే ఆసక్తికరంగా ఉంది. అంటే ఆ చిన్న గుర్తులను బట్టి ఒక పెద్ద సర్క్యూట్ ఎలా పనిచేస్తుందో టెక్నీషియన్లు ఇట్టే పసిగట్టేస్తారన్నమాట. అయితే ఈ సర్క్యూట్లు ఎప్పుడు పనిచేస్తాయి, ఎప్పుడు పనిచెయ్యవు అనే దాన్ని బట్టి వాటిని 2 స్థితులుగా వర్గీకరించారు. అవును. డాక్యుమెంట్లో వీటిని మూసిన వలయం అని మరియు తెరిచిన వలయమని పేర్కొన్నారు. మూసిన వలయం అంటే క్లోజ్డ్ సర్క్యూట్. సాధారణంగా మనం మాటల్లో స్విచ్ క్లోజ్ చెయ్యి అంటే ఆపేయమని అర్థం చేసుకుంటాం. నిజమే, మన వాడుక భాషలో అలా అంటాం. కానీ ఎలక్ట్రానిక్స్ భాషలో దాని అర్థం పూర్తిగా వేరు. మూసిన వలయం అంటే అది ఒక పూర్తి మార్గం. అక్కడ స్విచ్ ఆన్ స్థితిలో ఉంటుంది. దారి ఎక్కడా తెగిపోకుండా కరెంట్ బ్యాటరీ నుండి బయలుదేరి బల్బ్ గుండా వెళ్లి మళ్లీ బ్యాటరీని చేరుకోవడానికి ఒక ఖచ్చితమైన వంతెనేర్పడుతుంది. కరెక్ట్. ఆ వంతెన మూసుకునుంది కాబట్టే కరెంటు దాన్ని దాటుకుని వెళ్ళగలుగుతుంది. దానివల్ల బల్బ్ వెలుగుతుంది. దానికి సరిగ్గా వ్యతిరేకమైనదే తెరిచిన వలయం లేదా ఓపెన్ సర్క్యూట్. అవును, ఇక్కడ మార్గం తెరిచి ఉంటుంది. అంటే ఒక నదిపై ఉన్న వంతెనను మధ్యలోకి పైకి ఎత్తేశారనుకోండి, వాహనాలు వెళ్లలేవు. ఖచ్చితంగా. ఇక్కడ కూడా స్విచ్ ఆఫ్లో ఉన్నప్పుడు వైర్ల మధ్య ఒక చిన్న గ్యాప్ వస్తుంది. దారి విరిగిపోతుంది. ఆ గ్యాప్ను ఎలక్ట్రాన్లు దాటలేవు. ఎప్పుడైతే ఆ వలయం కంప్లీట్ అవ్వదో ప్రవాహం అక్కడికక్కడే ఆగిపోతుంది. బల్బు వెలగదు. అంటే దీని అర్థమేమిటి? మన ఇంట్లో ఒక లైట్ వెలగాలన్నా, ఒక ఫ్యాన్ తిరగాలన్నా పవర్ స్టేషన్ నుండి మన ఇంటికి వచ్చి ఆ పరికరం గుండా వెళ్లి మళ్లీ వెనక్కి వెళ్లడానికి ఎక్కడా బ్రేక్ లేని ఒక ఖచ్చితమైన క్లోజ్డ్ లూప్ ఉండాలా? అవును. ఆ లూప్లో ఏ చిన్న వైర్ కట్ అయినా అది ఓపెన్ సర్క్యూట్ అయిపోయి పరికరం ఆగిపోతుంది. ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించినా దీని ఆధారంగానే మొత్తం ఎలక్ట్రిసిటీ పనిచేస్తుంది. ఖచ్చితంగా. సరే, ఇప్పుడు వలయాల అమరిక గురించి డాక్యుమెంట్లో ఇచ్చిన మరింత ఆసక్తికరమైన అంశానికి వద్దాం. బల్బులను లేదా కాంపోనెంట్స్ను సర్క్యూట్లో ఎలా కలుపుతారు అనే దాన్ని బట్టి వాటిని శ్రేణి వలయం మరియు సమాంతర వలయం అని 2 రకాలుగా విభజించారు. దీన్ని విస్తృత కోణంలో చూస్తే మనం ఎన్ని బల్బులు వాడుతున్నాం, వాటికి కరెంట్ ఎలా పంచుతున్నామనే దాన్ని బట్టి సర్క్యూట్ డిజైన్ పూర్తిగా మారిపోతుంది. మొదట శ్రేణి వలయం అంటే సిరీస్ సర్క్యూట్ గురించి చూద్దాం. ఇందులో బల్బులన్నీ ఒకే వరుసలో ఒకదాని పక్కన ఒకటి గొలుసుకట్లా కలుపుతారు. కరెంటు ప్రవహించడానికి అక్కడ కేవలం ఒకే ఒక్క మార్గం ఉంటుంది. ఓకే. ఎలక్ట్రాన్లు బ్యాటరీ నుండి బయలుదేరితే మొదటి బల్బు గుండా వెళ్లి ఆ తర్వాతే రెండో బల్బు గుండా వెళ్లి అలా వరుసగా అన్నిటినీ దాటుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ గమనించాల్సిన ఒక సాంకేతిక విషయం ఏమిటంటే, ఒకే దారి కాబట్టి ఎలక్ట్రాన్ల ప్రవాహం అంటే కరెంట్ అనేది వలయంలో ఎక్కడ చూసినా ఒకేలా ఉంటుంది. కానీ వాటిని ముందుకు నెట్టే శక్తి అయిన వోల్టేజ్ మాత్రం ప్రతి బల్బు దగ్గర కొద్ది కొద్దిగా ఖర్చయిపోతుంది. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం ఉంది. దీన్ని ఒక సాధారణ ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం. సిరీస్ సర్క్యూట్ను ఒక సింగిల్ లైన్ రోడ్ అనుకోండి. ఆ రోడ్డు మీద వరుసగా 3 టోల్ గేట్లున్నాయనుకుందాం. అంటే టోల్ గేట్లు బల్బులన్నమాట. అవును. ఆ రోడ్డు గుండా వెళ్లే కార్లు ఎటూ పక్కకు వెళ్లలేవు. ఒకే లైన్ కాబట్టి అన్ని కార్లు ఖచ్చితంగా ఆ 3 టోల్గేట్ల గుండా వెళ్లాల్సిందే. అందుకే ఏ టోల్గేట్ దగ్గర నిలబడి చూసినా కార్ల సంఖ్య ఒకేలా ఉంటుంది. కరెంటు ఒకేలా ఉన్నట్టు. ఖచ్చితంగా. కానీ ఆ కార్లలో ఉన్న ఇంధనం లేదా ఎనర్జీ మాత్రం ఒక్కో టోల్గేట్ దాటేసరికి కొంచెం కొంచెంగా తగ్గిపోతూ ఉంటుంది. చివరికి ఆ 3 టోల్గేట్ల దగ్గర ఖర్చైన ఎనర్జీని కలిపితే వాళ్లు ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఉన్న మొత్తం ఎనర్జీకి సమానమవుతుంది. బాగా చెప్పారు. ఇక్కడొక పెద్ద సమస్య కూడా ఉంది. ఆ సింగిల్ లైన్ రోడ్లో ఒక టోల్గేట్ పాడైపోయి మూసుకుపోయినా లేదా ఒక బల్బు ఫ్యూజ్ పోయినా దారి అక్కడికి బ్లాక్ అయిపోతుంది. వెనకున్న ఏ కారు ముందుకు వెళ్లలేదు. అంటే మొత్తం సర్క్యూట్ ఆగిపోతుంది. పాతకాలపు సీరియల్ లైట్లలో ఒక బల్బు పోతే దండ మొత్తం ఆగిపోయేది. అందుకే అవును, ఆ సమస్యను అధిగమించడానికే మనం వాడుతున్న రెండవ పద్ధతి సమాంతర వలయం లేదా ప్యారలల్ సర్క్యూట్.
ఇందులో కాంపోనెంట్స్ అన్నీ ఒకదాని వెనుక ఒకటి కాకుండా ప్రతిదానికి ఒక ప్రత్యేకమైన బ్రాంచ్ ఉండేలా సమాంతరంగా కలుపుతారు. ఇక్కడ కరెంటు ప్రవహించడానికి ఒకే దారి కాదు, బహుళ మార్గాలుంటాయి. మల్టిపుల్ పాత్స్ అన్నమాట. అవును, కరెంటు ఆ మార్గాల గుండా విడిపోయి వేరువేరు బల్బుల గుండా ప్రయాణించి మళ్లీ చివర్లో ఒక్కచోట కలుస్తుంది. ఇక్కడ ప్రతి బ్రాంచ్ నేరుగా బ్యాటరీకి కనెక్ట్ అయి ఉండటం వల్ల ప్రతి బల్బుకు బ్యాటరీలో ఉన్న పూర్తి వోల్టేజ్ సమానంగా అందుతుంది. వోల్టేజ్ ఎక్కడా పంచుకోబడదు. అంటే మన రోడ్డు ఉదాహరణ మళ్ళీ తీసుకుంటే ఈ సమాంతర వలయం అనేది ఒక మల్టీలేన్ హైవే లాంటిది. కార్లు ముందుకు వెళ్ళాక 3 వేరువేరు దారులుగా చీలిపోయి ఒక్కో దారిలో ఒక్కో టోల్గేట్ ఉంటుందనుకోండి. కార్లు 3 దారుల్లోకి విడిపోయి వెళ్లొచ్చు. ఒకవేళ ఒక దారిలో యాక్సిడెంట్ అయ్యి ఆ దారి మూసుకుపోయినా సరే మిగతా 2 దారులు ట్రాఫిక్ సాఫీగా వెళ్తూనే ఉంటుంది. కరెక్ట్. సర్క్యూట్ భాషలో చెప్పాలంటే ఒక బల్బు ఫ్యూజ్ పోయినా కరెంట్ మిగతా దారులు గుండా వెళ్తుంది కాబట్టి పక్క బల్బులు వెలుగుతూనే ఉంటాయి. అందుకే మన ఇండ్లలో వైరింగ్ మొత్తం సమాంతరంగానే చేస్తారు. కిచెన్లో లైట్ పోయినా బెడ్రూంలో ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. అంతేకాకుండా ప్రతిదానికి పూర్తి ఎనర్జీ అందుతుంది కాబట్టి అన్ని బల్బులు ఒకే కాంతితో వెలుగుతాయి. ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఈ సర్క్యూట్లో డిజైన్ వెనుక ఉన్న అసలైన మెదడు లాంటి ఒక సిద్ధాంతం గురించి మాట్లాడుకోవాలి. ఓం నియమం కదా? అవును. ఎలక్ట్రానిక్స్ ప్రపంచానికే పునాది లాంటి ఆ సిద్ధాంతమే ఓం నియమం. ఒక సర్క్యూట్లో ఎంత కరెంటు పంపాలి, ఎంత పవర్ వాడాలి అనేది మనం గాల్లో లెక్కలు వేయలేం కదా. వోల్టేజ్, కరెంట్ మరియు రెసిస్టెన్స్ మధ్య ఉన్న సంబంధాన్ని ఖచ్చితంగా లెక్కించే ఒక అద్భుతమైన మార్గం ఈ ఓం నియమం. ఈ మూడింటిని VIR అంటారు కదా? అవును. డాక్యుమెంట్లో దీన్ని కేవలం ఒక గణిత సూత్రంలా కాకుండా ఒక మానసిక నమూనాగా వివరించారు. ఈ మూడింటి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ఒక త్రిభుజాకారాన్ని ఊహించుకోమని చెప్పారు. ఒక ట్రయాంగిల్ మోడల్. అవునండి. త్రిభుజం పైభాగంలో V అంటే వోల్టేజ్, కింద భాగంలో పక్కపక్కన I అంటే కరెంటు మరియు R అంటే రెసిస్టెన్స్ ఉంటాయి. ఈ త్రిభుజం మోడల్ గురించి వింటుంటే ఇంజనీర్లు పెద్ద పెద్ద లెక్కలను సెకండ్లలో ఎలా సాల్వ్ చేస్తారో అర్థమవుతోంది. మనకు ఏ విలువ కావాలో ఆ అక్షరాన్ని వేలితో మూసేస్తే మిగతా 2 అక్షరాలు మనకు ఫార్ములాను ఇస్తాయి. కరెక్ట్. ఉదాహరణకు వోల్టేజ్ ఎంతుందో తెలుసుకోవాలంటే పైన ఉన్న Vని మూసేయాలి. కింద I మరియు R పక్కపక్కన ఉంటాయి కాబట్టి వాటిని గుణించాలి. అంటే V = I × R. ఒకవేళ కరెంట్ కావాలంటే ఐని మూసేస్తే పైన V, కింద R కనిపిస్తాయి. అంటే ఫార్ములా V/R అవుతోంది. ఇది కేవలం పిల్లలు వాడుకునే ట్రిక్ కాదు. అత్యవసర సమయాల్లో ఫీల్డ్ ఇంజనీర్లు కాంప్లెక్స్ పవర్ గ్రిడ్స్లోని లోపాలను అంచనా వేయడానికి వాడే ఒక పవర్ఫుల్ మెంటల్ టూల్. అవును. అయితే ఈ ఓం నియమాన్ని అప్లై చేసేటప్పుడు మొత్తం వలయం యొక్క రెసిస్టెన్స్ను లెక్కించడం చాలా ముఖ్యం. ఇందాక మనం మాట్లాడుకున్న శ్రేణి వలయంలో రెసిస్టెన్స్ లెక్కించడం చాలా సులభం. వరుసగా ఎన్ని బల్బులుంటే వాటన్నింటి రెసిస్టెన్స్ను ఒకటి తర్వాత ఒకటి కలుపుకుంటూ పోవడమే. అంటే టోల్గేట్లు పెరిగినట్టు. అవును. ఒక రోడ్డు మీద ఎక్కువ టోల్గేట్లు పెడితే ట్రాఫిక్ స్లో అయిపోయినట్లే శ్రేణి వలయంలో కాంపోనెంట్స్ పెరిగే కొద్దీ మొత్తం రెసిస్టెన్స్ బాగా పెరిగిపోతుంది. కానీ సమాంతర వలయంలో పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఆసక్తికరమైన గణిత సంబంధం ఒకటుంది. సమాంతరంగా ఎన్ని ఎక్కువ కాంపోనెంట్స్ను కలుపుకుంటూ పోతే మొత్తం సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్ అంతగా తగ్గిపోతుంది. ఇది వినడానికి కొంచెం విచిత్రంగా అనిపిస్తోంది. ఎక్కువ బల్బులు పెడితే ఆటంకం లేదా రెసిస్టెన్స్ పెరగాలి కదా, ఎందుకు తగ్గుతుంది అనేది ఒక సందేహం. అవును. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సూపర్ మార్కెట్ ఉదాహరణ తీసుకుందాం. కౌంటర్ దగ్గర బిల్లింగ్ కోసం ఒకటే లైన్ ఉందనుకోండి. రద్దీ ఎక్కువగా ఉంటుంది. జనం నెమ్మదిగా కదులుతారు. కానీ సూపర్ మార్కెట్ వాళ్లు సమాంతరంగా మరో 4 కొత్త బిల్లింగ్ కౌంటర్లు తెరిచారనుకోండి. అప్పుడు జనం ఈజీగా వెళ్ళిపోతారు. ఖచ్చితంగా. అక్కడ జనం ఎక్కువైనా కూడా వెళ్లడానికి బహుళ మార్గాలుండటం వల్ల మొత్తం రద్దీ లేదా రెసిస్టెన్స్ తగ్గిపోయి జనం వేగంగా ముందుకు వెళ్ళిపోతారు. అందుకే సమాంతర వలయంలో ఎన్ని బ్రాంచ్లు పెంచితే కరెంటు వెళ్లడానికి దారులు అంతగా పెరిగి ఓవరాల్ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. అసలు ఈ రెసిస్టెన్స్ లెక్కలు, ఈ వోల్టేజ్ అంచనాలు ఎందుకు అంత అవసరం? ఎందుకంటే విద్యుత్ అనేది ఎంత ఉపయోగకరమో అంతే ప్రమాదకరం కూడా. ఒక సన్నటి తీగలో దాని సామర్థ్యానికి మించి కరెంటు పంపితే అది కాలిపోతుంది. అవును. ఏ పరికరానికి ఎంత వోల్టేజ్ ఇవ్వాలి, కరెంటును కంట్రోల్ చేయడానికి ఎంత రెసిస్టెన్స్ వాడాలి అని
ఇంజనీర్లు ఓం నియమం వాడి ముందుగానే ఖచ్చితమైన లెక్కలు వేస్తారు. ఆ లెక్కల ఆధారంగానే సర్క్యూట్లను డిజైన్ చేస్తారు. ఈ సూత్రాలు లేకపోతే ఈరోజు మనం వాడే ఏ ఎలక్ట్రానిక్ వస్తువు సురక్షితంగా పనిచెయ్యదు. అంటే మనం చూసే ల్యాప్టాప్ మదర్ బోర్డుల నుండి ఇంటి వైరింగ్ దాకా అంతా ఈ ఓం నియమం చుట్టే తిరుగుతోందన్నమాట. సరే, ఇంతసేపు మనం సూత్రాలు రకాలు మాట్లాడుకున్నాం కదా. ఇవన్నీ కాగితం మీద లెక్కలేనా, లేక నిజ జీవితంలో మనం రోజూ చూసే వాటిలో ఇవి ఎలా వాడుకలో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఖచ్చితంగా. డాక్యుమెంట్ చివర్లో ఈ వలయాల ఉపయోగాల గురించి 5 ముఖ్యమైన రంగాలను ప్రస్తావించారు. అందులో మొదటిది మన అందరికీ తెలిసినదే, గృహ విద్యుత్ వలయాలు. హోమ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. అవును, మన ఇళ్లల్లో పవర్ మీటర్ నుండి మొదలు పెడితే ప్రతి గదిలో ఉన్న స్విచ్ బోర్డులు, సాకెట్లు అన్నీ సమాంతర వలయాల సూత్రాలపైనే డిజైన్ చేయబడతాయి. ఒక గదిలో షార్ట్ సర్క్యూట్ అయినా మిగతా ఇల్లు సురక్షితంగా ఉండటానికి కారణం ఇదే. ఇక రెండవ ఉపయోగము సర్క్యూట్ బ్రేకర్లు. మన ఇళ్లల్లో మెయిన్ బోర్డు దగ్గర ఎంసీబీలు అని చూస్తుంటాం కదా. ఒకవేళ ఇంట్లో కరెంట్ ఓవర్లోడ్ అయిపోయి వైర్లు కాలిపోయే పరిస్థితి వస్తే ఈ బ్రేకర్లు వెంటనే ట్రిప్ అయిపోయి పడిపోతాయి. అంటే అక్కడ స్విచ్ దానంతట అదే ఓపెన్ సర్క్యూట్ స్థితికి మారిపోయి కరెంటును ఆపేస్తుంది. ఇల్లు అగ్ని ప్రమాదాల బారిన పడకుండా ఇవి ఎంతగానో రక్షిస్తాయి. మూడవది ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు. ఇవి చిన్న బల్బులు కాదు, చాలా ఎక్కువ కరెంటును తక్కువ సమయంలో బ్యాటరీకి పంపించాలి. ఖచ్చితమైన వోల్టేజ్ నియంత్రణ మరియు ఆ ఎక్కువ కరెంటు వల్ల వైర్లు వేడెక్కకుండా సరైన రెసిస్టెన్స్ ఉండేలా భారీ సర్క్యూట్లను ఈ సూత్రాల ఆధారంగానే రూపొందిస్తారు. నాలుగవది పారిశ్రామిక ఆటోమేషన్. పెద్ద పెద్ద కార్ల ఫ్యాక్టరీల్లో లేదా ప్యాకేజింగ్ పరిశ్రమల్లో మనుషులు లేకుండా రోబోటిక్ చేతులు వాటంతట అవే పనిచేయడం మనం చూస్తుంటాం. వాటికి సెన్సార్ల ద్వారా సంకేతాలు వెళ్లి మోటార్లు ఎప్పుడు ఆన్ అవ్వాలి, ఎప్పుడు ఆఫ్ అవ్వాలి అనేది సంక్లిష్టమైన విద్యుత్ వలయాల ద్వారానే జరుగుతుంది. అవును. ఒక చిన్న కంట్రోల్ రూమ్ నుండి వేలాది యంత్రాలను ఈ సర్క్యూట్ల ద్వారానే నడిపిస్తారు. ఐదవది విద్యాపరమైన కిట్లు. సిద్ధాంతాలు బట్టిపట్టడం కాకుండా చిన్న చిన్న బ్యాటరీలు, మోటార్లు, ఎల్ఈడి బల్బులు ఉన్న కిట్లతో ప్రయోగాలు చేయడం వల్ల నేర్చుకునే వారికి ఈ కాన్సెప్ట్లు మెదడులో ముద్రించుకుపోతాయి. ఒక చిన్న ఎల్ఈడి బల్బును వెలిగించే సర్క్యూట్ సూత్రాలే ఒక పెద్ద ఈవీ కార్ను నడిపే సర్క్యూట్కు కూడా వర్తిస్తాయి అనేది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. ఖచ్చితంగా. మనం డాక్యుమెంట్లోని ప్రతి చిన్న అంశాన్ని చాలా లోతుగా పరిశీలించాం. విద్యుత్ వలయం అంటే ఒక మూసిన మార్గమని, అందులో బ్యాటరీ పంపులాగా, వైర్లు దారుల్లాగా, స్విచ్ ఒక వాల్వులాగా పనిచేస్తాయని తెలుసుకున్నాం. అవునండి. ఇంజనీర్లు గీసే సింబల్స్ వెనుక ఉన్న యూనివర్సల్ భాషను అర్థం చేసుకున్నాం. ఓపెన్ మరియు క్లోజ్డ్ సర్క్యూట్ల మధ్య తేడాను చూసాం. ముఖ్యంగా సిరీస్ సర్క్యూట్లో వోల్టేజ్ పంచుకోబడుతుందని, ప్యారలల్ సర్క్యూట్లో కరెంటు వేర్వేరు మార్గాల్లో విడిపోతుందని టోల్ గేట్ల ఉదాహరణతో విశ్లేషించాం. ఫైనల్గా ఓం నియమం త్రిభుజం ద్వారా డిజైనింగ్ ఎలా చేస్తారో, సర్క్యూట్ బ్రేకర్ల దగ్గర నుండి ఆటోమేషన్ దాకా ఇవి ఎలా ఉపయోగపడుతున్నాయో స్పష్టంగా మాట్లాడుకున్నాం. అవునండి, మనం ప్రతిరోజూ బటన్ నొక్కగానే వెలుగుతున్న బల్బు వెనుక ఇంత పెద్ద సైన్స్, ఇంత ఖచ్చితమైన లెక్కలున్నాయంటే నిజంగా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ముగించే ముందు ఈ డాక్యుమెంట్లో శ్రోతలను నేర్చుకునేవారిని ఆలోచింపజేసే ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఇవ్వబడింది. ఏమిటది? అదేమిటంటే, ఒక శ్రేణి వలయంలో మరిన్ని కాంపనెంట్స్ను, అంటే వరుసగా మరిన్ని బల్బులను జోడించుకుంటూ పోతే ఆ వలయంలో ప్రవహించే కరెంటేమవుతుంది? మనం ఇందాక మాట్లాడుకున్న ఓం నియమం మరియు సింగిల్ లైన్ రోడ్డుపై ఎక్కువ టోల్గేట్లు పెడితే ఏమవుతుందనే ఉదాహరణను శ్రోతలొక్కసారి గుర్తుచేసుకోవాలి. ఖచ్చితంగా. కొత్త బల్బులు వలయంలోని మొత్తం రెసిస్టెన్స్ను ఎలా మారుస్తాయి, దానివల్ల ప్రవహించే కరెంట్ మరియు బల్బుల వెలుతురు ఏ విధంగా మారుతుందో మనం ఆలోచించాలి. అలాగే ఒకవేళ మన ఇళ్లల్లో సమాంతర వలయాలకు బదులు శ్రేణి వలయాలను వాడి ఉంటే మన రోజువారీ జీవితం ఎంత సంక్లిష్టంగా ఉండేదో ఊహించుకోవాలి. నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఈ ప్రశ్నతో ఆలోచనలకు పదును పెడుతూ ఈనాటి మన డీప్ డైవ్ను ఇక్కడితో ముగిద్దాం. మనం ప్రతిరోజూ చూసే సాధారణ వస్తువుల వెనుక దాగి ఉన్న అసాధారణమైన సైన్స్ను అన్వేషించే ఈ ప్రయాణం ఎప్పుడూ ఉత్సాహంగానే ఉంటుంది. ఈ క్లిష్టమైన అంశాలను ఇంత విపులంగా, స్పష్టంగా మన ముందుకు తెచ్చినందుకు ధన్యవాదాలు. చాలా సంతోషం. ఈ చర్చ నేర్చుకునేవారందరికీ కొత్త విషయాలను కొత్త కోణంలో చూసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.